అమ్మమ్మ ఏంట్రా ఆకలేస్తుంది అమ్మమ్మ చేయొచ్చుగా. ఏం చేయండిరా వేడిగా రొట్టె పత్రం చేసి పెట్టినా చెయ్యమ్మమ్మా తింటా. సరే, ఓకే. చెప్పమ్మమ్మా. వెనక జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ నాకేం చేసి తెలుసా? ఏం చేసి పెట్టేది? వంకాయలు కోసుకొచ్చి పొయ్యి మీద కాల్చి వంకాయలు కోసుకొచ్చి పొయ్యి మీద కాల్చి రొట్టె పచ్చడి చేసి పెట్టేది మా అమ్మ. ఇప్పుడు అలాగే నీకు కూడా చేసి పెట్టినా. చెయ్యమ్మమ్మా తింటా. ఇప్పుడు తినలా. సరే, దీనికి ఏమేం కావాలి? ఏమేం కావాలంటే టమాటాలు 3, వంకాయలు 4, ఎండుమిర్చి, చింతపండు, కల్లుప్పు, ఓకే, జీలకర్ర, ఎల్లిపాయ కావాల్సిన ఐటమ్. అమ్మ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ చూడరా, పొయ్యిలు ఎత్తున్నా. పొయ్యిలు ఎత్తాలని అందరూ తెలుసు. ఫస్ట్ ఏం చేయాలి? ఆటు వాటర్ పెట్టా. ఓకే, ఆటు వాటర్ వేడైన తర్వాత టమాటా దానిలో వేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి పొయ్యి మీద పెట్టా. ఓకే, అయిపోయి వేసుకోవాలి. ఓకే. చూడు, నీకు ఈ వంటలన్నీ ఎవరు నేర్పించారే? మా అమ్మ. మీ అమ్మ? గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ తెచ్చి వేడివేడిగా పచ్చడి చేసి పెట్టేది మా మమ్మీ. మీ మమ్మీయా? నాకు నువ్వు చేసి పెడతా. నేను చేసి పెడతాను. నువ్వు కావాలని అడిగావు కదా, అందుకని నేను చేసి పెడతాను. సరే అమ్మమ్మ, చాలా నువ్వు చేసేది చాలా ఇష్టం తెలుసా నాకు. పచ్చిమిర్చి అయితే గ్యాస్ వచ్చిందమ్మా, జ్వరం వచ్చింది కదా. ఎండుమిర్చి వాడితే మంచిది హెల్త్కి. ఓకే, అందుకని ఎండుమిర్చి వాడుతున్నా. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఉత్తర పక్క దాంట్లో టమాటాలు వాటర్ పెట్టా. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ టమాటాలు దానిలో వేసుకోవాలి. ఓకే, ఓకే. నుంచి తోలు తీసేసి అవి పచ్చడి చేసుకోవాలి. ఓహో, ఓకే, ఓకే. ఎండుమిర్చి రెడీ. ఓకే, జాగ్రత్త చేయగలిగింది. పక్కన పెట్టుకొని దీని మీద వంకాయలు పెట్టుకోవాలి. డైరెక్ట్ కాల్ చేయాలా? కాల్ చేసుకోవాలి. ఏం కాదా? నీకు వేడివేడిగా పచ్చడి చేసి పెడతాను కదా. చేసి పెట్టిద్దిరా. సరే అయితే. బాయిల్ అయిన వాటర్. ఓకే, దీనిలో టమాటా వేసుకోవాలి. ఓకే. ఈ వేడిగా ఉడికించుకోకుండా టమాటా ఇలా వేసుకొని చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటది. ఓకే, మా అమ్మ అలా చేసేది మాకు. మీకా? ఇప్పుడు ఈ టమాటా ఇందులో ఉడుకుతుందా? కొంచెం 10 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలి. వాటర్ ఉంచేసి తోలు ఉంచుకోవాలి. ఓకే, ఇవేమో కాలుతున్నాయి. కాలుతున్నాయి. రోలా ఎడంది? రోట్లో చేస్తాను రా. ఈ రోల్లో చేస్తాం మనం ఇప్పుడు. చిన్న రోట్లో చేసేస్తాను రా. నువ్వు చేసావా? నీ చిన్నప్పుడు పచ్చడి చేసావా? ఇప్పుడు నువ్వు చిన్నపిల్లడివే కదరా ఇంకా. సరే, అది కాలిపోయినట్టేనా అమ్మ? ఇంకా అవును కదా. ఇప్పుడు అది అయిపోయిందా? టమాటా రెడీ అయిపోయిందన్నా. చేసుకొని వాటర్ కాలిపోయి పక్కకి వెళ్ళినానా. జాగ్రత్త తీయమ్మమ్మ, ఇది చేయగలదు మరి. ఇప్పుడు దీన్ని తోలు తీస్తావా చిన్నగా? ఇది ఉడకబెట్టుకోకుండా ఓకే చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మా అమ్మ మాకు ఇలాగే చేసి పెట్టేది. ఓకే, ఇప్పుడు దీని మీద చల్లనీళ్ళు ఏం చాలా డైరెక్ట్ చిన్నగా తొక్కు తీస్తావా? జాగ్రత్త అమ్మ, చేయకాలిద్ది. ఓకే, అలా ఉడికిద్దా లోపల? ఓకే, ఈ లోపు ఇవి కాలుతాయి. అవి కాలుతాయి అమ్మ. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అవి కాలుతాయి.
ఎంతసేపు పట్టిద్ది మొత్తం అవడానికి? 10-15 నిమిషాలు తొందరగా అయిపోద్ది కదా? తొందరగా అయిపోద్దమ్మా. నీ టేస్ట్గా బాగా చక్కగా మంటగా చేస్తాను పచ్చడి. మంచి రెసిపీ చేస్తాను. నువ్వు తిని నాకు ఎలా ఉందో చెప్పి. ఇందులో నంచి ఇంక దోశ చేసుకుందామా? దోశ చేసుకుందాం. సరే అమ్మమ్మ. ఇప్పుడు ఈ పచ్చడి అన్నంలో కూడా తినొచ్చుగా? రైస్లో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, దోశలో తినొచ్చు. ఓకే. అన్నిట్లో వాడుకోవచ్చు అమ్మా. వీటిని ఏం చేస్తారు మళ్ళీ తర్వాత? వాటిని ఇంకా తుడిచేసుకొని డైరెక్ట్ పచ్చడి అంటే ఇక రోడ్లో వేసేసి ఇలా ఇలా అంటావు? రోడ్లో వేసేసి దాన్ని చేసుకోవడమే. ఓకే ఓకే. ఇదే రోలు. అదే రోల్ నాన్న. ఇదేం చూస్తారు కూడా గుర్తు తీసేస్తా, కట్ చేసేస్తా. ఇది ఇలా పెట్టినా తిన. అమ్మమ్మ ఇప్పుడు ఏం చేయాలి? వంకాయలు రెడీ అయ్యానా? ఓకే. వంకాయలు వచ్చాక నల్లగా కాలింగి ఓకే కాల్చుకోవాలి. చేయగలరా నీకు? చేయగలదు. నా ఫస్ట్ నుంచి చేయటం అలవాటా. ఇక అమ్మా నీకు అలవాటు అయిపోయిందా అమ్మమ్మ? మా అమ్మ నేర్పింది మా పని. ఓకే. కల్లుప్పు. ఓకే. ఈ కల్లుప్పు ఎందుకు వాడుతున్నాం? నార్మల్ ఉప్పు ఎందుకు వాడకూడదు? కల్లుప్పు టేస్ట్ గా ఉంటుందమ్మా పచ్చడి. ఓకే. కల్లుప్పు చేసి చేసుకునేవాళ్ళం మేము. ఓకే. టేస్ట్ గా ఉంటుంది పచ్చడి. ఓకే. కల్లుప్పునా? కాసేపు నేను దంచనా? వద్దులేయ్యా, నాకు అలవాటేరా. ఎండుమిర్చి మగ్గింది. ఓకే. చూడు వంకాయ వేసుకుంటున్నా. ఓకే. డైరెక్ట్గా వేసేస్తా, కట్ చేయ. ఓకే. చేయి జాగ్రత్త అమ్మా. నాకేం బాధలేదురా మనవడా. నాకు చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు అది. మిక్సీలో నూరుకుంటే పచ్చడి టేస్ట్ గా ఉండదు నాన్న. ఇప్పుడు మిక్సీకి దీనికి తేడా ఏంటి మరి? మిక్సీకి దీనికి తేడా ఏంటంటే మిక్సీలో పెద్ద పేస్ట్ లాగా అయిపోయింది. ఓకే. అప్పుడు టేస్ట్ రాదు. ఆహా ఓకే. ఇప్పుడు ఇది మెత్తగా అలా అవ్వకూడదు. అవ్వకూడదు. ఇది బాగుంటుంది అన్నమాట. ఓకే. అది ఇప్పుడు ఎంతసేపు నూరితే అయినట్టు తెలిసిద్ది? ఇదంతా నలిగిందాక నూరుకోవాలి నాన్న. ఓకే ఓకే. ఇప్పుడు వంకాయలు ఎండుమిర్చి మలిగింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నా. డైరెక్ట్గా వేసేస్తా. ఓకే. ఇప్పుడు టమాటా లోపల జ్యూస్ ఇదంతా అందరూ కలిసిపోద్దా? కలిసిపోయింది. టేస్ట్ గా ఉంటుంది అనమాట. టమాటానే టేస్ట్ దీనికి? రొట్టె పచ్చడి టమాటా. ఓకే. అంటే ఇందులో ఉల్లిపాయలు వేయమా? ఉల్లిపాయ వేయకూడదు నాన్న. ఎల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బదులు ఎల్లిపాయ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు స్పూన్ చింతపండు ఏంటిది ఇది? చింతపండు. 1 స్పూన్ చింతపండు. ఓకే. అంటే ఇప్పుడు ఆ చింతపండు కలపాలా? దాన్ని కూడా ఇలాగే రోట్లో వేసి నూరాలి. ఓకే. నలిగిందాక. ఓకే. పచ్చడి అయిపోయింది కాబట్టి. అయిపోయిందా? టేస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. నువ్వు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి కదా. దాంట్లో తీసుకుంటా. సూపర్ అమ్మ. మా అబ్బాలే ఉంది తెలుసా, మంచి కారకారంగా. ఓకే. దీన్ని రోడ్డు పచ్చడి అంటాం. దీన్ని రోడ్డు పచ్చడి అంటాం.
ఈ మీదకి పోయిందనుకో వేసేసుకొని దీంట్లో ఓకే ఎల్లిపాయి, ఓకే, జీలకర్ర. జీలకర్ర వాసన చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు పెట్టినా నాన్న, అవును. దోశ వేసి దోశలో పెట్టానే. సరే, ఎల్లుల్లిపాయ మాది. ఎల్లిపాయి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసావు. అవునమ్మా. అది కూడా దీనిలాగే నుజ్జు నుజ్జు అయిపోద్దా? రోట్లో వేసి కలుస్తున్నాం కదా, ఓకే, టేస్ట్ చేయాలి కదా, ఆ. అప్పుడు అయిపోయింది. ఓకే అంతా కలిపేసుకొని ఓకే టీలో తోడేసుకున్నాం. ఓకే. సరేనా నాన్న? అంటే ఇప్పుడు ఇది కలవలేదు కాబట్టి కలుపుకుంటున్నాం. కలుపుకుంటున్నాం, చక్కగా అంతా కలిసిది కదా మనకి, ఎలాగైతే బాగుంటది. ఓకే. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఓకే, దాన్ని తాలింపు వేసుకోవాలి. దీన్నా బాగుంటదమ్మా. తాలింపు వేస్తేనా? తాలింపుకి ఏమేమి వాడాలి ఇప్పుడు మనం? చెప్తాను. సూపర్ సూపర్. తీసేసా. ఇప్పుడు మళ్ళీ పొయ్యిని ఓకే, బాండీ పెట్టుకొని ఓకే, దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని. ఓకే. నీ కొలతలు తెలిసిపోతాయి కదా చూడకుండానే. కొలవసలా. ఓకే. దీంట్లో ఏం వేస్తావు? దీంట్లో పోపు దినుసులు అంటే ఏంటమ్మా? దీంట్లో పచ్చనిపప్పు, ఓకే, ఆవాలు, ఓకే, కరివేపాకు ఈ వేస్తావు. వేసుకోవాలి. ఎండుమిర్చి ఇందాక ఇందులో ఎండుమిర్చి వేసావు అదేనా? దాంట్లో వేసిన ఎండుమిర్చి మళ్ళీ తాలింపులో వేసుకోవాలి. ఓకే. కాయి వేసేద్దు. పిండి కలిపి దీని తర్వాత దోశ పిండి అని చెప్పేసి మళ్ళీ దాన్నే కంటిన్యూషన్ చేద్దాం. ఇప్పుడు అది వేడెక్కేదాకా ఆగల. ఆయిల్ వేడెక్కింది. అవునమ్మా, తీసుకోమా. జాగ్రత్త చేయగలది. కాదురా, చిన్నప్పుడు చేసిన వాళ్ళం. ఇది ఆయిల్ వేడెక్కింది కదా, ఇగో తిరుమల ఇందులో ఓకే, 1 స్పూన్ వేసుకొని పెట్టేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు వేగినట్టు తెలిసింది మనకి. ఆ చిట్ట మోగుతున్నాయి అమ్మా, అది వేగినట్టు. ఓకే ఓకే. మళ్ళీ స్పూన్ కరివేపాకు. ఓకే. కరివేపాకు ఎందుకు వేస్తున్నావు అమ్మమ్మ? టేస్ట్ కాకుండా. కరివేపాక? కరివేపాకు అయితే చాలా టేస్ట్ గా ఉంటది. ఓకే. మళ్ళీ దీంట్లో ఓకే పసుపు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఎందుకని పసుపు వేయాలి? పసుపు వేసుకుంటే కలర్ వచ్చింది, మన హెల్త్ కి చాలా మంచిది. పసుపు? అవును. ఇప్పుడు కలిపేస్తావా? ఇది కలిపేస్తానన్నా. ఇప్పుడు తాలింపు వేయటువంటి ఇదేనా? తాలింపు వేయటువంటి ఇది. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ఓకే వేసుకొని, ఓకే, కొంచెం పసుపు వేసుకొని తాలింపు పెట్టేసుకొని, ఓకే, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు దీంట్లో పోస్తావా? దీంట్లో వేసుకోవచ్చు. ఇంకో తాలింపు రెడీ అయిపోయిందన్నా. ఓకే. జాగ్రత్త అమ్మమ్మ, నూనె మీద పడింది. ఎండుమిర్చి భలే స్మెల్ వస్తుందమ్మమ్మ నిజంగా. భలే బాగుంది. ఎండుమిర్చి, టమాటా, వంకాయ, రోటి పచ్చడి రెడీ నానా. రెడీ. దోశ అయినా రైస్ పెట్టినా దోశ తిందామమ్మా. ఓకే నానా. ఇప్పుడు దోశ పిండి రెడీ అయినా. దోశ పిండి చేయడానికి ఏమేమి కావాలి? ఒక గ్లాస్ 2 గ్లాసులు రైస్. ఓకే ఓకే. పిండి రెడీ చేస్తావా? పిండి నిన్నే రెడీ చేసి రాత్రే రెడీ చేసేసానా. సరే అమ్మమ్మ. ఓకే. దోశ పిండి చేయడానికి ఏమేమి కావాలి? గ్లాస్ రైస్, 2 గ్లాసులు రైస్, గ్లాసు పొట్టుపప్పు 4 గంటలు నానబెట్టి అవి కడిగేసుకొని మిక్సీలో కొంచెం కల్లుప్పు వేసుకొని పిండి గ్రైండ్ వేసేసుకుంటే అది దోశ పిండి రెడీ. అంత ఈజీయా? అవునా. దీని దగ్గర నేను బయట కొనుక్కుంటున్నా రోజు 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నా. అబ్బా. సరేనా, ఇప్పుడు దోశ వేసి పెట్టినా. దోశ అమ్మా రెడీగా. ఓకే. ఎంత ఆయిల్ వేసుకోవాలి ఒక దానికి? ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు నాన్న. ఓకే. వేడైపోయింది. ఓకే. దోశ వేస్తున్నాను. కరెక్ట్గా రౌండ్ వచ్చిందా నీకు? నాకు రాలేదు, ఎప్పుడు ట్రై చేసినా. పిల్లలకి ఏమో
భలే రౌండ్ వచ్చిందే నీకు. నేను ఎన్ని సార్లు వేసి ఎన్ని ఖరాబ్ చేశాను తెలుసా. ఇప్పుడు ఈ అట్టు యాగాల. ఓకే, అంటే ఆగుతా నాన్న మరి. ఒక మంచి ఆరెంజ్ కలర్ లో రావాలి. రావాలి. ఓకే. తర్వాత చట్నీ వేసుకొని శుభ్రం చేసి సరే అమ్మమ్మ. నీకు చిన్నోడికి పెడతా. ఓకే అమ్మమ్మ, అది వేగిందా దోశ? ఎగుతున్నానా? నేను తిప్పనా? వద్దు నాన్న, యాగాలి. ఓకే. అమ్మమ్మ ఏగింది అది? ఏగింది, ఇదిగో చూడు అలా ఏగింది. భలే కలర్ వచ్చిందే. అవును నాన్న. ఇందులో భలే పచ్చళ్ళలో బాగుంటుంది అనుకుంటా. అందుకని వేసిన దోశ నీకు బాగోలేదు అన్నావు కదా, రైస్ తినకు. ఓకే. ఎందుకంటే ఆ. వచ్చింది కదా, ఆ? రైస్ మానేసి దోశ తిను, చట్నీ వేసుకొని ఓకే. సరే నేను ఎలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా, దోశ పెట్టి. ఓకే, థ్యాంక్స్ అమ్మమ్మ. పచ్చడి అయితే సూపర్గా చేసింది మా అమ్మమ్మ. ఇప్పుడు ఆ దోశ వేసి తీసుకొస్తుంది. చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అమ్మమ్మ రెడీ అయిపోయిందా? బా రామమ్మ, చూడు చాలా బాగుంటుంది, తినమ్మా. పెట్టే సర్వ్ చేయి. అందులో పచ్చడేవా కొంచెం? వేస్తాను, పచ్చడి వేయటానికే కదా చేసింది. అమ్మమ్మ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. సరే ఓకేనా? అమ్మమ్మ. తిను. అట్టయితే తింటున్నా. అమ్మమ్మ పెట్టింది. అమ్మా సూపర్ ఉందే. నేను నిజం చెప్పనా, నాకు ఏ చట్నీ నచ్చదు, నీ చట్నీ నచ్చింది. ఓకేనా? నువ్వు అడిగావు కాబట్టి చేశారా, తినేసేనా? సరే అమ్మ, భలే ఉందే. మీ ఇంట్లో కూడా ఇలా చేసుకొని తినండి, భలే ఉంది నిజంగా. పచ్చడి అయితే చేసావు కానీ మన వాళ్ళకి మన వీడియోస్ని లైక్ చేయమని చెప్పవా? నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి నాన్న. మీరు కూడా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్ అందరికీ. బాయ్.